హలో ఫ్రెండ్స్, మీరు ఇట్లా గ్రూప్ 2 ఎగ్జామ్ రాశారా? గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి ఇప్పుడు ఏం చేయాలి? ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా వద్దా అని మీరు ఆలోచిస్తుంటే ఈ వీడియో తప్పక చూడండి. ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ప్రిపేర్ కావాలా వద్దా అన్న దాని విషయాన్ని మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ ఇప్పుడు పెట్టింది, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారంటే 2022లో నోటిఫికేషన్ ఇస్తే 2024 డిసెంబర్లో మనం 15-16 రోజు రాసాం. అలాగే నోటిఫికేషన్ వచ్చినాక ఎగ్జామ్ ఎన్నిసార్లు పోస్ట్పోన్ అవుతుందో ఎవరు ఏం గెస్ చేయలేరు. ఈ టైంలో పైన ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. నేను ఏం చెప్తున్నానంటే నోటిఫికేషన్స్ అన్నది ఇప్పుడు గవర్నమెంట్ క్లియర్గా అన్ని పేపర్లలో ఇచ్చేసింది. ఎప్పుడు ఇస్తారన్నారంటే ఎస్సీ వర్గీకరణ తర్వాతనే నోటిఫికేషన్ అన్నది గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది, నోటిఫికేషన్స్ ఇస్తా అని చెప్పింది. ఎస్సీ వర్గీకరణ అన్నది మాత్రం సెన్సిటివ్ టాపిక్. ఆ టాపిక్ని టచ్ చేసి ఆ వర్గీకరణ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ నోటిఫికేషన్స్ ఇచ్చే వరకు చాలా టైం పడుతుందని నేను అనుకుంటున్నా. అంత ఈజీ టాపిక్ అన్నది కాదు ఎస్సీ వర్గీకరణ. అందుకని నా అభిప్రాయం ఏంటిదంటే ఇప్పుడైతే నోటిఫికేషన్స్ అయితే లేవు, ఇంకా టైం పడుతుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మనము ఇప్పటికే ఇన్ని సంవత్సరాలు మన పేరెంట్స్ మనల్ని ఆదరు ఇంట్లో కూర్చోబెట్టుకుని డబ్బులు ఇచ్చి మరి ప్రిపరేషన్కి ఇచ్చి ఇన్ని సంవత్సరాలు మనకి ఇంత పెంచారు. మళ్ళీ మనం ఇంకా నోటిఫికేషన్ ఏది లేదు, రాలేదు. దాని నోటిఫికేషన్ రాలేదాని గురించి ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అయ్యి వాళ్ళ డబ్బులు వేస్ట్ చేయడం నాకు కరెక్ట్ అనిపిస్తలేదు. మీరు ఇట్లా ఒకసారి ఆలోచించుకోండి. ఇన్ని సంవత్సరాలు 20-25 ఇయర్స్ దాకా మేము చదివారు, అయినా మీరు గౌట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు వాళ్ళ మనీతో. ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతారు? ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఇట్లా నా అభిప్రాయం ఏంటంటే మీరు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ డైలీ 3-4 అవర్స్ చదువుకుంటే మాత్రం బెస్ట్. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినాక మీకు ఎగ్జామ్ టైంకి అయితే అనిపిస్తే నోటిఫికేషన్ వచ్చాక మీరు జాబ్ డిజైన్ చేసేసి మళ్ళీ మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. కానీ నోటిఫికేషన్ రాకముందు నుంచే మీరు ప్రిపేర్ అయితే మాత్రం మీ డబ్బులు మీ సమయం అంతా వేస్ట్ అవుతుంది. ఒకసారి అయితే మీరు ఆలోచించుకోండి. నేను ఇప్పటి నుంచి అవుతుంది, నేను అందరికంటే ఒక మెంట్ ఎక్కువ ఉంటాను అని అనుకుంటారు. నేను 2021 నుంచి ప్రిపేర్ అవుతున్నా. నేను ఎన్నిసార్లు అంటే ప్రతి బుక్ నేను 3-4 సార్లే చదివినా. కానీ ఎన్నిసార్లు చదివినా మనం లాస్ట్ 1 వీక్ 15 డేస్లో అన్నీ రివిజన్ చేయగలగాలి. ఎప్పుడైతే అన్నీ రివిజన్ చేస్తామో మనకు అప్పుడే అన్నీ క్లియర్గా గుర్తుకుంటుంది. ఇప్పుడు ప్యాటర్న్ మొత్తం మారిపోయింది. అప్పుడు 150 క్వశ్చన్స్కి 150 క్వశ్చన్సే ఉండేది. ఇప్పుడు 150 క్వశ్చన్స్కి 450 క్వశ్చన్స్ ఉండేవి. అదే మ్యాజిక్. ఆ మ్యాజిక్లో డేట్ ఇయర్తో సగా అడుగుతాడు. మనకి అక్కడ ఎగ్జామ్ టైంలో టైం సరిపోదు. ఒక డేట్ ఇట్లా మనం మర్చిపోయినామంటే కథమే. ఆ టెన్షన్ కొంచెం డేట్ మర్చిపోయినామంటే నీ పని కథమే, ఒక మార్క్ పోయినట్టే. అది ఇట్లా 4 ఆప్షన్లు ఉంటాయి. ఒక్కటి నీకు డేట్ గుర్తు లేకపోయినా ఒక దాని గురించి మార్క్ పోయినట్టే. అందుకనే ఈ ఎగ్జామ్స్కి ఇప్పుడు ఎలా ఉందంటే మనం లాస్ట్ మూమెంట్లో ఎంత క్విక్గా రివిజన్ చేస్తే మనకి ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం అన్నది వేస్ట్. అది ఇట్లా ఇంట్లో వాళ్ళ మనీతో. నా అభిప్రాయం ఏంటంటే మీరైతే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ డైలీ 3-4 అవర్స్ ఈజ్ ఎనఫ్ ఫర్ ప్రిపరేషన్ చేసుకొని మంచిగా మీ జాబ్ ప్రిపరేషన్ చేసుకుంటూ ఇంట్లో మమ్మీకి డాడీకి కొంచెం అమౌంట్ ఇస్తే వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ అనేది వాళ్ళకు ఉండదు, నీకు ఉండదు. నువ్వు కొంచెం మనీ సేవ్ చేసుకొని మళ్ళీ నోటిఫికేషన్ రాగానే మళ్ళీ జాబ్ డిజైన్ చేసేసి మళ్ళీ నువ్వు యథావిధిగా ప్రిపేర్ అయినావు అనుకో, నీకు అప్పుడు గవర్నమెంట్ జాబ్ వస్తూనే ఉంటుంది. ప్రిపేర్ అయితే నీకు వస్తూనే ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం అన్నది టైం వేస్ట్. ఇది మాత్రం నా అభిప్రాయం మాత్రమే, మీ ఇష్టం. మీరు మాత్రం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే నా బెస్ట్ ఆప్షన్ ఇస్ లీవ్ ఇట్ అండ్ గో ఫర్ ప్రైవేట్ జాబ్ చూసుకుంటూ డైలీ 3-4 అవర్స్ చదువుకోండి. ఇక గ్రూప్ 2 కట్ ఆఫ్ విషయానికి వస్తే నేను ఇట్లా ఎన్నిసార్లు అయినా కానీ ఆ ఎగ్జాక్ట్ డేట్ ఇయర్తో సహా అడగడం వల్ల మా ఎగ్జామ్ టైం ప్రెషర్ వల్ల ఏమైందంటే మనం చదవలేకపోతున్నాం. కొంచెం టైం ప్రెషర్ వల్ల డేట్ ఇయర్ వల్ల కొంచెం మిస్టేక్స్ చాలా మంది చేశారు. తెలిసిన చూసి ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది ఈ చిన్న క్వశ్చన్స్ కానీ ఎగ్జామ్ టైంలో మనకు టైం చదువుకు మ్యాక్సిమం 360 వస్తుండొచ్చు కట్ ఆఫ్, అంతే. 360 to 370 అంతే, 350 ఇట్లా వస్తుండొచ్చు. ఇది మాత్రం నా అభిప్రాయం మాత్రమే. మీరు ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఆలోచించిన తర్వాత ఏదైనా ఒక డిసిషన్ మీరు తీసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye friends.